టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో గులాబీ బాస్ కేసీఆర్ ప్రసంగం అంతా మునుగోడు బైపోల్ నియోజకవర్గాల్లో సర్వేలు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల చుట్టూనే తిరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ 72 నుంచి 80 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుందన్నారు కేసీఆర్. మునుగోడులో 2 గ్రామాలకు ఒక ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా నియమిస్తామన్నారు. మునుగోడులో 2వ స్థానంలో కాంగ్రెస్, 3వ ప్లేస్లో బీజేపీ ఉందన్నారు కేసీఆర్. దర్యాప్తు సంస్థల్ని చూసి భయపడాల్సిన అవసరం లేదన్న కేసీఆర్ ఈడీ బీడీలు ఏమీ చేయలేవన్నారు. ఇతర రాష్ట్రాల్లో చేసినట్లు బీజేపీ ఇక్కడ చేద్దామనుకుంటే కుదరదన్నారు కేసీఆర్. ఇక టీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ శివారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, తెలంగాణ భవన్ లో ఏ ఇష్యూస్ పై కేసీఆర్ మెయిన్ గా చర్చించారు? సౌజన్య, మొత్తం టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అంతా కూడా రాబోయే ఎలక్షన్స్ తో టార్గెట్ గా జరిగినట్టుగైతే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అవి జనరల్ ఎలక్షన్ కావచ్చు, రేపు మునుగోడు ఎలక్షన్ కావచ్చు, దాంతోపాటు సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో ఎప్పుడైనా రావచ్చు, ఎవరి దగ్గర ఏమైనా సోదాలు చేయవచ్చు, ఏమైనా చేయొచ్చు కేంద్ర దర్యాప్తు సంస్థలన్న కోణంలో సీఎం కేసీఆర్ మాట్లాడినట్టుగా అయితే ఎమ్మెల్యేలు బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గా సీఎం కేసీఆర్ ప్రసంగం ఉన్నట్లుగా మనకున్న సమాచారం ఉంది. మెయిన్ గా మునుగోడు ఎలక్షన్కి వస్తే మునుగోడు ఎలక్షన్స్ లో అసలు బీజేపీ పోటీలోనే లేదు, కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో ఉంది. పర్సెంటేజెస్ కూడా ఇప్పుడు దాదాపు 40 సర్వేలు చేసిన మునుగోడు 40 సర్వేలో కూడా టీఆర్ఎస్ 41% ఓట్ల శాతంతో టీఆర్ఎస్ గెలవబోతుంది. సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ వస్తుంది, 32% ఉంది. బీజేపీకి 8 నుంచి 9% ఓట్లు మాత్రమే పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా మునుగోడులో 200% టీఆర్ఎస్ గెలవబోతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. దానికి అనుగుణంగానే ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఎక్కడ పనిచేయాలనే దాని మీద త్వరలో విధులు కూడా బాధ్యతలు కూడా అప్పగిస్తాము. 2 ఊర్లకు ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా వేస్తున్నాము. మీరు అక్కడ పోయి కష్టపడితే నెక్స్ట్ ఎలక్షన్స్ చాలా ఈజీగా కష్టపడవచ్చు. మునుగోడులో గెలుపు ఖచ్చితంగా కావాలి, గెలవాల్సిందే అని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు అయితే సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినారు. దాంతో పాటు ముందు రాజకీయాలు ఎట్లా ఉండొచ్చు, ఏమేమి జరగవచ్చు ఇలాంటి అంచనాలు కూడా బహుశా సీఎం కేసీఆర్ తెలుసు కాబట్టి దానికి అనుగుణంగా ఆయన స్పీచ్ చేసినట్టుగా కనిపిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని చెప్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు రేపు మునుగోడు ఎలక్షన్ తర్వాతనో మునుగోడు ఎలక్షన్ టైంలోనో సిట్టింగ్ ఎమ్మెల్యేలు జారిపోతారన్న చర్చ ఓవైపు రాజకీయాల వర్గాల్లో ఉంది. కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామంటూ మళ్ళీ ఒకసారి ఆయన చెప్పిండ్రు. గతంలో 2018 ముందస్తు ఎలక్షన్స్ ముందు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్ ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు కూడా సిట్టింగులు జారిపోకుండా ముందు జాగ్రత్తగా సిట్టింగ్లకి టికెట్ ఇస్తామని చెప్పినట్లుగా ఒక చర్చ అయితే టీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. ఇక సిబిఐ లాంటి సంస్థలు ముందు రాష్ట్రంలో ఎట్లాంటి కార్యకలాపాలు జరపవచ్చు, ఏం జరగవచ్చు అన్న అంశం పైన బహుశా సీఎం కేసీఆర్ కు ఒక అంచనా ఉండొచ్చు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన కుటుంబ సభ్యుల పేర్లు వినిపిస్తున్నాయి కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలు ముందు మీ ఇష్యూలకు కూడా తలదూర్చొచ్చు. మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేల అటాక్ చేసినట్లుగా మీ దగ్గర కూడా అటాక్ చేస్తూ ఉండొచ్చు, మీరేం భయపడద్దు, మేము చూసుకుంటాం, అవన్నీ ఈడీలు బీడీలు ఏం చేయలేవంటూ సీఎం కేసీఆర్ కామెంట్ చేసినట్లుగా అయితే చెప్తూ ఉన్నారు. ఇక దళిత బంధు విషయంలో కూడా ఒక విషయం చెప్పిండ్రు. దళిత బంధు ఇప్పుడు నియోజకవర్గానికి 100 మందికి మాత్రమే మనం ఇస్తున్నాం, అది 500 అందరూ ఆ దిశగా ఎంపిక చేసుకోవాలి లబ్ధిదారని చెప్పారు. కానీ నిజానికైతే వాళ్ళు బడ్జెట్ సమావేశాలు పెట్టిన లెక్క ప్రకారం ఈ సంవత్సరంలో ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ నుంచి 1500 మంది లబ్ధిదారులకు ఎంపిక చేయాల్సింది. ఇప్పుడు 100 మంది మాత్రమే చేస్తూ ఉన్నారు. 1500 మందికి చేయాల్సింది కేవలం 500 మందికి మాత్రమే చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇంకా మొత్తం కూడా ఎలక్షన్ టార్గెట్ కాదు, మునుగోడు ఎలక్షన్ లేదంటే జనరల్ ఎలక్షన్, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా అందరూ సిద్ధంగా ఉండాలని ఇప్పటి వరకు అమలు చేసే పథకాలు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, అవన్నీ కూడా త్వరలో లాంచ్ చేయబోతున్నాము. ముఖ్యంగా ఖాళీ ప్లేస్లు ఉంటే 3 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఇల్లు కట్టుకునే అవకాశం ఇవ్వడం, తర్వాత పెన్షన్స్ ఇంకా ఎక్కడన్నా పెన్షన్స్ ఇవ్వలేని రాని పెన్షన్స్ 10 లక్షల మందికి ఇచ్చినా కూడా ఇంకా ఎవరికైనా రావాల్సిన అర్హులు ఉంటే వాళ్ళు కూడా పెన్షన్లు ఇవ్వడం, ఇట్లా పిన్న స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి ఆ స్కీమ్స్ అన్ని కూడా లాంచ్ చేస్తాము. ఎమ్మెల్యేలు ఆ స్కీమ్స్ అన్ని తీసుకొని జనాలకు పోవాలని సీఎం కేసీఆర్ వాళ్ళందరికీ సూచన చేసినట్టుగా చెప్తున్నారు. ఇంకా ముందు ఏం జరుగుతుందో తెలియదు, కానీ దేశంలో అయితే చక్రం తిప్పుతాం ఖచ్చితంగా. తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, ఉద్యమంలో తెలంగాణ వస్తుంది, మీరంతా ఎమ్మెల్యేలు మంత్రులు అవుతారని ఊహించినామా? ఢిల్లీలో కూడా టీఆర్ఎస్ చక్రం తిప్పుతుంది, మీలోనే కేంద్ర మంత్రులు అవుతారు, మీలోనే గవర్నర్ అవుతారు అని ఎమ్మెల్యేలకు ఒక ఆశ చూపించినట్లయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎప్పుడైనా టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరిగినప్పుడు ఎమ్మెల్యే సీరియస్ అవుతారు. కేసీఆర్ చాలా సీరియస్ కామెంట్ చేస్తారు, ఒకరిద్దరు ఎమ్మెల్యేల పనితీరు మీద కామెంట్ చేస్తారు. కానీ ఈ టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో అయితే ఎవరిని ఏమీ అనలేదు, కేవలం ఆయన అనుకున్నది మాత్రమే చెప్పిండ్రు. బహుశా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ ఎమ్మెల్యేను ఏమనలేని పరిస్థితి టీఆర్ఎస్ లో ఉందన్న ఒక చర్చ జరుగుతూ ఉంది. రాజకీయాలని మారిపోయినాయి అప్పటికి ఇప్పటికి. ఇప్పుడు ఎమ్మెల్యేలే
ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పైన ఒక రకమైన చర్చలో ఉన్నారు వాళ్ళంతా. కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద సిబిఐ లాంటి కేసులు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్న కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల మీద ఐటీ దాడులు జరిగినాయి. ఇవన్నీ కూడా అందరూ పరిశీలిస్తున్నారు కాబట్టి, గమనిస్తున్నారు కాబట్టి అట్లాంటి అంశాలపైకి పోకుండా మొత్తం అరౌండ్ మొత్తం కూడా ఎలక్షన్ చుట్టూ ముందు ఏమైనా జరగొచ్చని ఒక హింట్ ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. సౌజన్య. రైట్ శివ, థ్యాంక్ యూ. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని జరపాల్సిన అవసరం ఏముందని వాదించిన సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. విమోచనం పేరు మార్చి తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా జరపాలని కేబినెట్లో నిర్ణయించారు. పోడు సమస్య పరిష్కారానికి సమన్వయ సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయింది. దళిత బంధు, జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్స్ లో కోఆప్షన్ మెంబర్ల సంఖ్య పెంపుపై పలు నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. మొదటిసారిగా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ దినంగా జరపాలని నిర్ణయించారు సీఎం. 16, 17, 18 తేదీల్లో 3 రోజులు సమైక్యతా వజ్రోత్సవాలు జరపాలని కేబినెట్లో నిర్ణయించారు కేసీఆర్. క్యాంప్ ఆఫీస్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు జరిగిన కేబినెట్లో పలు అంశాలను చర్చించి ఆమోదించింది. సమైక్యతా వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ముగింపు వేడుకలను వచ్చే ఏడాది 2023 సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో నిర్వహించాలని తీర్మానించింది. పోడు భూముల విషయంపై చర్చించింది కేబినెట్. గిరిజనుల పోడు భూముల సమస్య పరిష్కారానికి జిల్లాల వారీగా రెవెన్యూ, ఫారెస్ట్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలతో ఆయా జిల్లాల మంత్రుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు చేపట్టాలని కేబినెట్ సూచించింది. ప్రతి నియోజకవర్గంలో 100 మందికి దళిత బంధు ఇవ్వాలని గతంలో నిర్ణయించింది ప్రభుత్వం. 100 మందితో పాటు మరో 500 మందికి దళిత బంధు పథకాన్ని విస్తరించాలని కేబినెట్ నిర్ణయించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తంగా అమలు చేస్తున్న నేపథ్యంలో మిగిలిన 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 500 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరగా ముగించాలని అధికారులను ఆదేశించింది కేబినెట్. జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లలో కోఆప్షన్ మెంబర్ల సంఖ్య పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. జీహెచ్ఎంసీలో 5 నుంచి 15 వరకు, ఇతర కార్పొరేషన్లలో 5 నుంచి 10 వరకు కోఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచాలని తీర్మానించింది. కొత్తగా ఏర్పాటైన ఫారెస్ట్ యూనివర్సిటీలో పోస్టుల మంజూరీకి ఆమోదం తెలిపింది. సుంకిశాల నుంచి హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని కేబినెట్ నిర్ణయించింది. 33 టీఎంసీల నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు 2214 కోట్ల 79 లక్షలను మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు భవనాల నిర్మాణాల కోసం 21 జిల్లా కేంద్రాల్లో స్థలాల కేటాయింపు జరపాలని, భద్రాచలం ముంపు ప్రాంతాల్లోని 2016 కుటుంబాలకు కొత్తగా కాలనీలు నిర్మించి ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. నియోజకవర్గానికి 100 మందికి దళిత బంధు ఇస్తామంది గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విషయం. ఈ సంవత్సరం నియోజకవర్గానికి 1500 మందికి దళిత బంధు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించి పోయిన బడ్జెట్లో 17,700 కేటాయింపులు కూడా చేసింది. కానీ ప్రస్తుతం కొత్తగా 500 మందికే ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. మరి నియోజకవర్గానికి 1500 మందికి దళిత బంధు ఇస్తామన్నది ఏమైందన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర వాటా ఉన్న స్కీమ్కు కేంద్రం పేరు పెట్టాల్సిందేనన్నారు కేంద్ర మంత్రులు. ఫినాన్స్ కమిషన్ ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నామని చెప్పారు. ట్యాక్స్ పేయర్స్ కట్టే ₹1 కూడా వేస్ట్ కానివ్వబోమని తెలిపారు. సెప్టెంబర్ 17న కేంద్రం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తోందని తెలిపారు. తెలంగాణలో అమలయ్యే ప్రతి స్కీమ్లో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుందన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రం వాటా ఇచ్చిన మరుక్షణమే కేంద్రం వాటా రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. సెస్ నిధులు రాష్ట్రాలకే వెళ్తాయన్నారు. 2021 వరకు ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ ఎందుకు చేరలేదని ప్రశ్నించారు. ప్రతి స్కీమ్కి కేంద్ర ప్రభుత్వం ఒక వాటా ఉంటుందండి, స్టేట్ ప్రభుత్వం ఒక వాటా ఉంటుంది. కేంద్ర వాటా కూడా తీసేసుకుని దాని మీద నేను అప్పు తీసుకొచ్చి ఇంకా దాన్ని మ్యాన్షన్ లాగా కట్టేశాను. ప్రజలకి నీవు 1 బెడ్రూమే ఇస్తున్నావు, నేను 40 బెడ్రూమ్ ఇస్తున్నాను, కానీ నా ఉసిరికాయంత డబ్బు నీకు దాంట్లో ఉందా లేదా? బట్ ఏదైతే మా ప్రోగ్రామ్ అని మేము డబ్బుతోటి ఇస్తున్నామో దాంట్లో మా పేరు ఉండాలి.
ఎంఐఎం అధినేత ఓవైసీ ఆదేశాలు మాత్రమే టీఆర్ఎస్ కాంగ్రెస్ పాటిస్తాయని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దారుస్సలాం నుంచి ప్రకటన వచ్చాకే టీఆర్ఎస్ కాంగ్రెస్ విమోచన దినోత్సవంపై ప్రకటన చేశాయని చెప్పారు. కేసీఆర్ చరిత్రనే వక్రీకరిస్తున్నారని, అలాంటిది విమోచన దినోత్సవం పేరు మార్చడంలో ఆశ్చర్యం ఏముందన్నారు సంజయ్. ఓట్లు, సీట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకన్నావు? జరపాలని ఎందుకన్నావు? జరుపుతాను ఎందుకన్నావు? మళ్ళీ కొత్త రాగం ఎందుకు ఎదుర్కొంటున్నావు? ఓవైసీ కుటుంబం నుంచి దారుస్థలం నుంచి వచ్చేటువంటి ఆదేశాలు మాత్రమే వీళ్ళు పాటిస్తారు. కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి వస్తున్నారు. అందరూ ఒకటే చెప్పి అనేక సందర్భాలు చెప్తున్నా. ఈ రోజు స్పష్టమైంది మళ్ళీ కూడా. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్రం తరఫున తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్ లో జరిగే విమోచన వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని చెప్పారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వము 3 రాష్ట్రాలలో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలలో కూడా తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపాలని నిర్ణయించాము. తెలంగాణ చరిత్ర గురించి పాఠ్యాంశాల్లో లేదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రజాకార్ల అరాచకాలకు మద్దతు పలికేలా రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉందని అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17న కేంద్రం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవాలకు రావాల్సిందిగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలను ఆహ్వానించామన్నారు లక్ష్మణ్. గొప్ప చరిత్ర ఉన్నటువంటి 17 సెప్టెంబర్ చరిత్రను వక్రీకరించారు, అణిచివేశారు గత పాలకులు, ప్రస్తుత పాలకులు కూడా. మీరు జరుపుతామని చెప్పి ఎందుకు జరపలేరు ముఖ్యమంత్రి అంటే, నేను జరపను, ససేమీర జరపను. ఎందుకంటే కేవలం మజ్లిస్ వాళ్ళు నొచ్చుకుంటారని. కేంద్రం కూడా సుముఖంగా, సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నాయి. ఖచ్చితంగా కేంద్రం స్పందించి సానుకూలంగా నిర్ణయించుకుంటే 17 సెప్టెంబర్ పెరేడ్ గ్రౌండ్స్లో భవ్యంగా, భావిగా జరిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దళిత బంధు పేరుతో సీఎం కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. కేంద్రంలో మోడీ సర్కార్ దళితుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. జనగామ జిల్లా చిన్నపెండియాలలో దళితవాడలో పర్యటించిన తరుణ్ చుగ్ దళిత మోర్చా మండల అధ్యక్షుడు బాణాల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి టీ తాగారు. శ్రీనివాస్ అత్తమ్మ, మామయ్యను సన్మానించి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. मेरे को बहुत दुख हुआ कि दलित बंधु स्कीम केवल केसीआर के पोस्टर पर ही, जमीन पर लागू नहीं हुई. कई लोग 8-8 साल से 7-7 साल से गाड़ी के लिए अप्लाई किया है. लोन शेड्यूल कास्ट जो कॉर्पोरेशन है वो केवल शोषण कर रही है, लोन नहीं दे रही. चक्कर पे चक्कर, फाइल पे फाइल, ये किस्म का दलितों का अपमान है. మంత్రి హరీష్ రావు తన పదవిని కాపాడుకునేందుకు కేంద్రం మీద విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ అరవింద్. అవినీతిలో కూరుకుపోయిన మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. నిజామాబాద్ లో ఇందూర్ జనతాకు జవాబ్దో కేసీఆర్ పేరుతో సభలో పాల్గొన్నారు అరవింద్. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు. కోవిడ్లో లక్షల మంది చచ్చిపోతే ఆయుష్మాన్ భారత్ పెట్టలే, లక్షల మంది లక్షల రూపాయలు అప్పుల పాలైతే ఆయుష్మాన్ భారత్ పెట్టలే. నిన్న కాక మొన్న దౌడపల్లి హుజూరాబాద్ ప్రజలు రాలగొడితే ఆయుష్మాన్ భారత్ పెట్టి రాజీనామా చేస్తామంటావు. సీఎం కేసీఆర్ దేశ్కి నేత కావాలని పగటి కళలు కంటున్నాడని విమర్శించారు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్. మహబూబ్ నగర్ లో పర్యటించారు మంత్రి. రాష్ట్రంలో భూ నిర్వాసితులకు న్యాయం జరగడం లేదన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన వారికి పరిహారం అందడం లేదన్నారు. ప్రవాసీ యోజనలో భాగంగా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం గాంధారి రైతులతో భేటీ అయ్యారు నిర్మలా సీతారామన్. బీజేపీ, టీఆర్ఎస్వి అవకాశవాద రాజకీయమని, అమ్ముడుపోయిన వాళ్లను మునుగోడు నుంచి తరిమేయాలన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 8 ఏళ్లుగా విమోచన దినోత్సవాన్ని పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు పోటాపోటీగా నిర్వహిస్తామనడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ ఛార్జ్షీట్ విడుదల చేసింది. మునుగోడులో కాంగ్రెస్ ను ఓడించే శక్తి కేంద్రంలోని మోడీకి, రాష్ట్రంలోని కేడీకి లేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ కారణమన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలిచినా, ఓడినా పోయేదేమీ లేదన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ లో గెలిచిన బీజేపీ ఆ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఇక్కడ ప్రజల గోసను తీర్చింది కాంగ్రెస్ అని చెప్పారు. నల్గొండ జిల్లా మునుగోడులో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో రేవంత్ మాట్లాడారు. ఏ మండలంలో ఉన్న నాయకులు ఆ మండలంలో, ఏ బూతులున్న కార్యకర్తలు ఆ బూతుల పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట పార్టీ కోసం 100 రోజులు సమయం ఇస్తే
కాంగ్రెస్ ను ఓడించే శక్తి ఆ మోడీకి లేదు, ఈ కేడీకి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలపై కాంగ్రెస్ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. సమస్యలను పరిష్కరించకుండా బీజేపీ, టీఆర్ఎస్ లు మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. తోడేళ్ల మంద, మిడతల దండు లెక్క మునుగోడు నియోజకవర్గం మీద బీజేపీ, టీఆర్ఎస్ లు పడుతున్నాయని, రెండు పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు మునుగోడు ప్రాంతానికి ఏమీ చేయలేదనే విషయం ప్రతి ఓటర్ కి తెలియజేయాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఛార్జ్ షీట్ విడుదలైంది. సీటు పోతే నా ప్రభుత్వం ఊడిపోతుందని ఆయన భయం, ఈ సీటు గెలిస్తే బీజేపీ వస్తుందేమని ఆయన ఆశ అడియాశలు కావాలి. ఇది నువ్వు చేసినటువంటి దానికి నీకు గుణపాఠం కావాలి. ఇక ముందు కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం ఉన్నదని చెప్పడానికి ఈ ఎన్నిక అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను. 8 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంను అధికారికంగా నిర్వహిస్తామని వీళ్లు ఏనాడు చెప్పలేదని, ఇప్పుడు నేనని పోటీ పడుతున్నారని విమర్శించారు. దీనిని ప్రజల మనోభావాలకు ఇచ్చే గౌరవం అనరని, పచ్చి అవకాశవాద రాజకీయం అంటారంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుండి ఏడాది పాటు వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తామన్నారు రేవంత్.